సలార్ ప్రభాస్ జై రెబల్ సార్. కొన్ని ఫైట్స్ అయితే బాగుంటాయి మైండ్ లో నుంచి ఎరిపెక్కింది బాక్స్ ఆఫీస్ ఎరిపెక్కింది ఈ రోజు నుంచి తట్టుకోలేని సంక్రాంతి వరకు ఇంకా ఏ సినిమా ఉండదు, సలార్ ఒకటే ఉంటది. పృథ్వీరాజ్ సూపర్, రవి బస్సు మ్యూజిక్ అయితే మైండ్ నుంచి పోవట్లా. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది, అసలు పిచ్చెక్కిపోయింది సినిమాలో. ఇంకా మైండ్ లోనే ఉంది. ప్రభాస్ సూపర్ ఎలివేషన్స్ ఎందుకు లేవన్నారు, ఆల్రెడీ ఇచ్చేస్తాడు. ప్రశాంత్ నీల్ కావాల్సింది మనకి ఏం కావాలో అది ఇచ్చేసాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే కావాలనుకున్నారో అది మొత్తం ఇచ్చేసాడు. ఇంకా పార్ట్ 1 కి ఎంత ఇచ్చాడు, పార్ట్ 2 కి ఇంకెంత ఇస్తాడో ఇంకా ఆయన ఓగ వదిలేస్తున్నాడు. క్లైమాక్స్ ఇంకెంత బాగా తీయాలి. ఆల్రెడీ మనకి ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత కొన్ని ఫైట్లే ఇచ్చాడు. తన స్టోరీ విధంగా ఏం చెప్పాలనుకున్నాడు చెప్పాడు. మనకి పార్ట్ 2 కి ఏది కావాలో అది ఎండింగ్ లో మంచిగా ఇచ్చాడు. మాసకమ్మ మొగుడు అంతే, అందరికీ నచ్చింది. అసలు ఏముంది లోపల ఫైట్ కొడుతుంటే స్క్రీన్ నుంచి బయటకు వస్తున్నారు, అట్లా ఉంది. అసలు ఏం మాటలు రావట్లే నాకు. పిచ్చి లేచిపోతుంది. పిచ్చి ప్రభాస్ ఎలా చూడాలనుకున్నా అలా చూపించేశాడు. ప్రశాంత్ మామూలుగా పెట్టలే మాకు మీల్స్, అక్కడ ఫుల్ మీల్స్ नॉन वेज तो चंपेसाడు. बहुत बढ़िया अच्छा है फिल्म और प्रभास कटर तो अलग है, वेरे लेवल. क्या आप ये मानते हैं कि ब्लॉकबस्टर हिट होगा? जरूर ब्लॉकबस्टर नहीं, इंडस्ट्री हिट. आज के दिन में 350 करोड़ आज के दिन में आएगा. जय प्रभास सलार. పిచ్చి లేచిపోయింది థియేటర్ మొత్తం. క్లైమాక్స్ సూపర్ ఉంది కదా. క్లైమాక్స్ ఫైటింగ్, అసలు క్లైమాక్స్ ఫైటింగ్ అయితే వేరే లెవెల్. సీక్వెల్ కూడా ఉంది, ఇది సెకండ్ పార్ట్. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది దానికి. అది ఇంకా దీనే అంటే దాని అమ్మ వింటర్ సినిమా కేజీఎఫ్ బ్రేక్ చేస్తుంది కంపల్సరీ. రికార్డ్ ఎగిరిపోద్ది. అసలు కేజీఎఫ్ రికార్డ్స్ ఈ రికార్డ్స్ కంపారిజన్ లేదు. బాక్స్ ఆఫీస్ ఎరిపెక్కాలా. మస్తు హైలైట్ అసలు చెప్పొద్దు, పీక్స్ ఉంది. నెక్స్ట్ ఎలివేషన్స్ ఎట్లా అనిపించింది భయ్యా? ఎలివేషన్స్ అసలు నేను ఇప్పటి వరకు థింక్ చేయలే అసలు. ఓకే ఓకే. డైనోసార్ చూపించాడు అన్న. ప్రశాంత్ నీల్ అమ్మ మొగుడు. ప్రశాంత్ నీల్ చింపి పడేసి కేజీఎఫ్ కూడా మంచిగా చేసింది సినిమా. సూపర్ కేజీఎఫ్ నెక్స్ట్ లెవెల్. సినిమా చాలా బాగుంది. 200 సెంటర్స్ 100 డేస్ పక్కా. ప్రభాస్ గారికి మన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిగా చూపించాడు డైరెక్టర్, చాలా మంచి సినిమా. స్టోరీకి డైరెక్షన్ కూడా బాగుంది. డైరెక్షన్ స్క్రీన్ ప్లే మొత్తం ఎలా చూపించాలో అలా చూపించిండు. హ్యాపీ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. క్లైమాక్స్ అసలు బెస్ట్ అన్న, ఎందుకంటే క్లిఫ్ హ్యాంగర్ కి వదిలేశారు. ఇంకా అందరు వెయిట్ చేస్తుంటారు బాహుబలి 2 లాగా. ఇంకా ఏమంటే ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అన్న. స్లో లేదన్న, చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 అంతే సార్. 4. నీల్ గారి డైరెక్షన్ అయితే సూపర్ ఉంది. ప్రశాంత్ నీల్ గారు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపించింది. ఇంకా పార్ట్ 2 కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డబల్ టీబల్ చబల్ అనుకోండి, మీరు ఏమని అనుకోరు అంతేగా. బాక్స్ ఆఫీస్ కా సలార్ చాలా బాగుంది మూవీ అయితే. లైక్ ప్రశాంత్ అంగలం, నీల్ అంగలం, ప్రభాస్ అంగలం ముగ్గురు కలిసి బాక్స్ ఆఫీస్ కి ఎంత పంగం పెట్టారు అన్న. ప్రభాస్ అన్న చాలా బ్యాక్ చేశాడు. ఫ్రెండ్షిప్ సీన్ కన్నా వాళ్ళిద్దరిది మనకి బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది. పార్ట్ 1 మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా మూవీ? అరే సూపర్ రీచ్ అయింది. అసలు మేమే హైప్ లేకుండా వచ్చాం మూవీ, ఇంకా ఓవర్ హైప్ వచ్చింది మూవీ. కెరీర్ లో సూపర్ హిట్ ప్రభాస్ గారు. ప్రభాస్ అన్న కెరియర్ లో సూపర్ హిట్ ఎలా అంటాం, కెరియర్ లో బాహుబలి ఇంకా దాన్ని దాటించింది ఇంకేముండదు. కేజీఎఫ్ కానీ సూపర్ ఉంది బ్రో. అసలు కేజీఎఫ్ దీనికి లింకే లేదు, అండ్ కేజీఎఫ్ దీనికి సంబంధం లేదు. అది వేరే కంప్లీట్, ఇది వేరే కంప్లీట్ అంతే. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ మిగతా ఫ్యాన్స్ కూడా వచ్చింది. అరే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మస్తు ఉంటది ఈ సినిమా చూస్తే అన్న. కేజీఎఫ్ కంటే మించిపోతుంది అన్న. కేజీఎఫ్ ని మించిపోతుంది అన్న. ఒక్కొక్క కేజీఎఫ్ తో పోల్చుకుంటే చూస్తుంటే వెంటకలు అంత స్టామినా ఉంది. చాలా బాగుంది. మీద కూర్చుంటే ఛాన్స్ కూడా లేదన్న. సినిమా తోపు అన్న, చూసిరంటే తోపు. మీరు ఫ్లాట్ అవుతారు. ప్రశాంత్ నీల్ కి మీరు ఆన్సర్ అన్న. కేజీఎఫ్ 2 పనికి రాదన్న ఈ సినిమాకి చెప్తున్నాను కదా.